మన యదురత్న శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తూ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశానికి యాదవ బంధువులందరూ కూడా తరలి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. అందరికీ స్వాగతం. రాజు గారిని ఈ యొక్క కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలను ప్రారంభించవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు పుట్టినరోజు వేడుకలకు ఇచ్చేసినటువంటి యదువంశానికి సంబంధించిన ముద్దు బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఈ పుట్టినరోజు వేడుకలు ముఖ్యంగా మన యాదవుల యొక్క స్థానిక ప్లేస్ లో జరపడానికి కారణం, చాలా మంది రామచంద్ర యాదవ్ గారంటే ఆయన ఒక రాజకీయ నాయకుడిగా చూస్తున్నారు. ముఖ్యంగా మన యాదవ బంధువులందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన రాజకీయంగానే కాదు, మన యాదవుల పట్ల అదేవిధంగా బీసీల పట్ల ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం మీ అందరికీ కూడా తెలియాల్సి ఉంది. అత్యధికంగా బీసీలు తొక్కబడి ఉన్నారు. బీసీలను పైకి తీసుకొచ్చే పోరాటంలో ఆయన చాలా కృషి చేస్తున్నారు. ఇదంతా బీసీలు ముఖ్యంగా తెలుసుకోవాలి. ఇదేదో రాజకీయంగా చేస్తున్నామని ఎవరు కూడా అనుకోకూడదని పార్టీ పేరును కూడా ఎక్కడ ప్రస్తావన తీసుకురాలేదు. యాదవులకు అదేవిధంగా బీసీలకు ముద్దు పెట్టినటువంటి శ్రీ శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు పుట్టినరోజు వేడుకలు రామచంద్రాపురం నియోజకవర్గంలో శ్రీకృష్ణ యాదవ్ సంఘ ఆధ్వర్యంలో ఇంతమంది మధ్య చేయడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ వేడుక నిన్ననే జరపాలి, కానీ నేను స్వయంగా పొంగనూరు వెళ్ళి ఆయన విష్ చేసే కార్యక్రమంలో వారం రోజుల ముందే రామచంద్రపురం నియోజకవర్గం వదిలి పొంగనూరు వెళ్ళడం జరిగింది. ఆయన అనివార్య కారణాల వల్ల అందుబాటులో లేకపోవడం వల్ల నిరాశ చెందించి ఈ రోజు ఇక్కడ మీ అందరి సమక్షంలో ఆయన పుట్టినరోజు ఘనంగా నిర్వహించడం అనేది చాలా ఆనందంగా భావిస్తున్నాను. దయచేసి మన యాదవులే కాకుండా ప్రతి బీసీలు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన మన కోసం ఏం చేస్తున్నారు, ఏ విధంగా ఆయన కృషి చేస్తున్నారు అనేది ఒక్కసారి మీరంతా కూడా ఆలోచించుకోవాలి. ముఖ్యంగా ఆయనకు రాజకీయం అవసరం లేదు, ఆయనకి డబ్బు సంపాదించాల్సిన అవసరం అస్సలు లేదు. ఎందుకంటే ఆయన పుట్టుక నుంచే కోటీశ్వరుడు. ఆయనకి ప్రోటోకాల్ అనేది, ఆయనకి సెక్యూరిటీ అనేది కూడా గవర్నమెంట్ నియమించిందంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తో మీరందరూ కూడా తెలుసుకోవాలి. మనలో ఎక్కడో పొంగనూరు నుంచి ఆయన జీవితాన్ని బీసీల కోసం అంకితం చేసి ఆయన ఇన్ని ఎదురు జబ్బులు తింటున్నారంటే బీసీలను పైకి తీసుకురావాలని ముఖ్య కారణంతో ఆయన రాజకీయాల్లోకి రావడం జరిగింది తప్ప